నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మిథున రాశి వారికి జూన్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మిథున రాశిలోకి వచ్చేటప్పటికి మృగశిర నక్షత్రం మరి 3, 4 పాదాలు, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మాత్రమే ఉంటాయి. ఇకపోతే గ్రహ గమనాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏమవుతుందనంటే, మరి మే మాసం 14వ తేదీన గురువు మాత్రం వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 18వ తేదీన మే మాసంలో 2025న మరి రాహు కేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి, ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం అనేటువంటి జరిగింది. 29వ తేదీన మార్చిలో మరి యొక్క శనైశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం మీకు బాగా తెలుసు. మరి ఇక్కడ కనుక మిగతా విషయాలను కనుక తీసుకుంటే మేషరాశిలో శుక్రుడు ఉండటం, ఆ తర్వాత వృషభ రాశిలో రవి బుధులు ఉండడం, ఆ తర్వాత గురువు మాత్రం మిథున రాశిలో ఉండి మరి కర్కాటకంలో నీచ కుజుడు ఉండటం అనేటువంటి జరిగింది. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో మరి గురువు యొక్క దృష్టి ఎలా పడిందయ్యా అంటే, ఈ యొక్క మిథున రాశి వారికి 5వ స్థానం అంటే సంతాన క్షేత్రం పైన, ఆ తర్వాత 7వ స్థానం అంటే కళత్ర స్థానం పైన, మరి భాగ్యస్థానం అంటే 9వ స్థానం అని అర్థం. ఈ స్థానాలు మాత్రం పదిలంగా ఉంటాయని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. మరో విషయం ఏమిటంటే, శనైశ్వరుడు మాత్రం 12వ స్థానం అంటే వ్యయస్థానం పైన, ఆ తర్వాత 4వ స్థానం గృహస్థానము, విద్యాస్థానము, ఆ తర్వాత తల్లి యొక్క స్థానం పైన చూస్తున్నాడు కాబట్టి, ఆ తర్వాత 7వ స్థానం అంటే 7వ స్థానంలో చూస్తున్నాడు కాబట్టి, కొంచెం ఒక రకమైనటువంటి ఆ యొక్క భార్యాభర్తల మధ్యన కొంచెం దూరము అనేటువంటిది ఉండవచ్చు. ఏదైనా ట్రాన్స్ఫర్స్ కారణంగా కానీ, ఏదైనా వ్యాపార రీత్యా కానీ దూరంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ ఏర్పడవచ్చు. కొంచెం మనస్పర్ధలు కూడా రాకుండా చూసుకోవాలి. ఎడముఖం పిడముఖంగా ఉండకుండా చూసుకోవాలి. ఆరోగ్యం మాత్రం ఎట్టి పరిస్థితిలో జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ మాసం అంతా కూడా. మరి ఇంకో విషయం ఏంటంటే, అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం ఎదురయ్యేటువంటి పరిస్థితి నాకు కనపడుతుంది. కాబట్టి మితంగా ఖర్చు పెట్టుకొని అవసరమైనటువంటి వస్తువుల్ని మాత్రమే మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. మరి లేకపోతే మాత్రం అనవసరంగా రుణాలు తీసుకుని తర్వాత కాలంలో మీరు బాధలు పడి ఇవన్నీ అవసరం లేదు. వచ్చిన డబ్బుని మాత్రం ఒక మితంగా, ఒక పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకున్నట్టయితే ఎటువంటి సమస్య మీకు ఉండేటువంటి అవకాశం లేదు. మరో విషయం, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ప్రమాద హెచ్చరిక కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సిందే. మరో విషయం ఏమిటంటే, చలనచిత్ర రంగం వాళ్ళు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి నష్టాలకి గురి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి నటీనటులకి పెద్దగా అంతగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. మరో విషయం ఏంటంటే, ముఖ్యంగా చిన్నపిల్లలు చదువుకుంటారు, విసిగిస్తారు. కానీ మీరు విసుగుపడకుండా వాళ్ళని సమాధానపరుస్తూ వాళ్ళకి విద్యను నేర్పించడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విశేషం. మరొక విషయం ఏంటంటే, గురువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిందించటం, అవమానించటం ఇలాంటివి మాత్రం చేయవద్దండి. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ కారణం ఏమంటే, గురువు మీ యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి గురువులను నిందించారు, మీరు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దత్తాత్రేయ స్వామిని కానీ, దక్షిణామూర్తిని కానీ అష్టోత్తరంతో పూజించిన తర్వాతనే మీరు కోర్టుకు వెళ్ళాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బగళాముఖి మంత్రాన్ని కూడా చదివి మాత్రమే కోర్టుకు వెళ్ళండి. విజయం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక విషయం ఏంటంటే, మీ వెంట మాత్రం ఎట్టి పరిస్థితులను ఒక పసుపు కొమ్మును మాత్రం మీ వద్ద ఉంచుకొని మీరు ప్రయాణం చేయండి. గురువు యొక్క దీవెనలు దొరుకుతాయి. ప్రశాంతంగా వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. మరి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు మాత్రం కలుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క కర్షకులకి, కార్మికులకి, మరి ఇతర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం నిరుత్సాహం ఎదురు అయినప్పటికీ కూడా తర్వాతి కాలంలో తప్పకుండా ఈ ప్రయత్నాలు ఫలించి మీకు ఉద్యోగం అనేటువంటి సంప్రాప్తించేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి.
మరి మరో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మాత్రం చదవడం మర్చిపోవద్దు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.